భూములు 99 పైసలకి ఇష్టారాజ్యంగా మీరు ఇస్తున్నారు. పారదర్శకత లేదు అందులో. దాంతోపాటు విశాఖపట్నంలో అయితే స్వయాన ముఖ్యమంత్రి గారి కుటుంబమే, చంద్రబాబు నాయుడు కుటుంబమే 5,000 కోట్లు ఉన్న మొత్తం 54,000 ఎకరాల భూమిని సొంతం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఈ పక్క రాష్ట్రాల్లో వచ్చి పారదర్శకంగా వాళ్ళు దాన్ని భూములు అలాట్మెంట్ చేస్తుంటే ఇక్కడ వచ్చి వాళ్ళు నచ్చిన కంపెనీలకి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇస్తున్నారని చెప్పి మేము అడగడం జరిగింది. మా సభ్యులు అడిగాం. దానికి అటు నుంచి సరైన సమాధానం లేదు. దాని నిరసనగా మేము ఆ ప్రశ్న నుంచి ప్రొటెస్ట్ చేస్తూ వాకౌట్ చేయడానికి పోవడం జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని ఎన్విరాన్మెంట్ మేము తెలుసు. 2004లో ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఐటీ పార్క్ నచ్చడు పెట్టాం, కొంతమంది భూములు ఇచ్చాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. దాంతోపాటు ఇండస్ట్రియల్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ఆ రోజే మేము ప్రారంభం చేస్తాం. అందులో నేను కూడా భాగస్వామి. నేను కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నాను. ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి 99 పైసలకే భూములు ఇస్తామంటున్నారు. ఏం దాన్ని ఒక సిస్టమ్ ఉంది కదా గవర్నమెంట్లో. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళడం, దాంట్లో ఎవరు వస్తారో ఆ కంపెనీ తాలూకు వచ్చి చూడడం, వాళ్ళకు ఇవ్వడం అనేది. ఎందుకు ఆ కార్యక్రమం చేయకుండా లోపాకారిగా మీరు ఒప్పందం ఎందుకు చేస్తున్నారు? ఏమనంటే ఉపాధి కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారో చస్తారో దొరుకుతున్నాయి అవి. ఈ రోజు మీరు చేస్తున్న పని ఏంటి? ఇళ్ళకి ఇస్తున్న భూములు ఏంటి? ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము, ఆ కార్యక్రమంలో జరిగిన ఎంఓఏలే కదా అక్కడికి వచ్చిన ఏదైనా సరే గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి అదే కారణం కదా. రాష్ట్రపతికి తెలియదు అనుకున్నారా? వాళ్ళే చెప్పారు, మేము కాదు. ఎవరైతే స్వయాన్న వాళ్ళు స్థాపించబోతున్నారో వాళ్ళే వచ్చి చెప్పారు ఆ మాటని. దాన్ని ఏమైనా మేమైనా అమ్మమ్మ మా వాళ్ళు అనుకుని మేము బోధాలు వెళ్ళలేదు కదా. ఏదైనా రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో పారిశ్రామిక జరగాలని మేము కోరుకున్నాం. ఎవరైనా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వచ్చి ఇంత దోపిడీని 5,000 కోట్ల రూపాయలు సంబంధించిన భూమిని ఇచ్చి ప్రయత్నం చేస్తారండి? అలాగే చూస్తే ఏం చేస్తాం? నో, ఇది సాంప్రదాయం కాదని చెప్పి పక్క పెడతాం. స్వయంగా ఆ సంస్థ గీతం సంస్థ అధినేతే కాదు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు దాని. అంటే 1,000 కోట్లు అంటే ఏమీ కాదు వాళ్ళకి. 1,000 కోట్లు అంటే ఏమీ కాదు వాళ్ళకి. ఆ రకంగా మొదటి ప్రశ్నకి సమాధానం కానీ రాష్ట్రపతి అందరినీ కోరుతున్నాను, చూడమంటున్నాను వాళ్ళ దానికి తత్వం ఉందో, ఏ రకంగా దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇక రెండో ప్రశ్నకు వచ్చాం. సామాన్యుడికి పెన్షన్ ఇచ్చే అంశం. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకి, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి పాటు ఎవరైతే భర్తలు చనిపోయినా భార్యలు ఎవరైతున్నారో వితంతులు ఎవరైతున్నారో వాళ్ళకి ప్రభుత్వం వచ్చి 19 నెలల కాలం అయింది. ఏ ఒక్కరికైనా ఇచ్చారా? కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారా అని అడిగాం. లేదు సమాధానం. ఎంతసేపు ఎప్పుడు ఇస్తారంటే సమాధానం, ఎప్పుడు ఇస్తారని సమాధానం లేదు, ఇచ్చారంటే సమాధానం లేదు. ఇచ్చారంటే ఇవ్వలేదని చెప్పరు. పోనీ ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తాం, అందరికీ ఇస్తాం. ఎప్పుడు ఇస్తారంటే ఇస్తాం. ఈ రకమైన సమాధానం ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వాల పరిపాలన విధానం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రధానికి ఆలోచించమని కోరుతున్నాను. చాలా దురదృష్టం, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఈ పరిస్థితిలో. గవర్నర్ గారి ప్రసంగం మీద ఒక డిస్కషన్ వచ్చింది. ఆ సభ్యులు మా అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడారు, ఊరికే వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు. సరే అన్న, మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. ఆయన మాట్లాడి చెప్తే అది కాదు అంటారు. అమ్మఒడి గురించి వచ్చింది, అదే ఇప్పుడేది తల్లికి వందనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పేరు, మా ప్రభుత్వంలో మేము అమ్మఒడి పేరు.
నేను 1,00,000 మందికి ఇచ్చాం, అందరికీ ఇచ్చామన్నారు. సరే మీరు చెప్పారు, కానీ గత ప్రభుత్వం వచ్చి 15,000 ఇస్తానని చెప్పి మెయింటెనెన్స్ కానీ 2,000 రూపాయలు తీసింది, 13,000 ఇచ్చింది. మేము వస్తే మాత్రం 15,000 పూర్తిగా ఇస్తాను, ఏ ఒక్కరికైనా 15,000 ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు. దానికి సమాధానం లేదు, లేకపోతే నేను లేచి ఒక మాట చెప్పాను, సార్ మీరు 13,000 15,000 అది పక్కన పెడితే ఏదైతే మీరు ఇచ్చిన ఆ 13,000-15,000 కూడా, ఆ 13,000 రూపాయలు కూడా 100% అందరికీ రాలేదు. సుమారు 15% సుమారు సబ్జెక్టు కరెక్షన్కి మీరు వెరిఫై చేసుకోండి. క్షేత్రస్థాయిలోనూ ఎందుకు రాలేదో, ఇంకెందుకు ఇవ్వలేదో. 7,000-8,000 రూపాయలు ఇచ్చారు, ఇంకా 7,000-8,000 రూపాయలు ఇంకా ఇవ్వాలి వాళ్ళకి. 1,000 అటు ఇటు 6-7 ఇవ్వాలి. దయచేసి వెరిఫై చేసుకోండి చెప్తే మీరు చెప్తున్న అబద్దమనే మాట చెప్తారన్న. పోనీ మీరేమి ఎవరు ఉంటే ఇవ్వండి అని పర్వాలేదు. అప్పుడు నేను చెప్పాను, ఈ శాసనమండలి సాక్షిగా ఇది ఒక గౌరవమైన సభ, ఇందులో మాట్లాడుతుంది ఒక పార్టీ ఒక పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది. ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను చెప్పింది ఏదైనా అబద్దమైతే, ఒక సత్యదూరం అయితే అది విత్డ్రా చేసుకుంటాను. సభకి అపాలజీ కూడా చెప్తాను అని కూడా చెప్పాను. ఎందుకు, నేను చంద్రబాబుకి 15 సంవత్సరాలు మంత్రి చేశాను, 5 సంవత్సరాలు ఎంపీగా చేశాను. సభా సాంప్రదాయాలుగా